జరుగుతున్నటువంటి అన్యాయం మరొక 12.5 ఏళ్ళు కొనసాగింది తెలంగాణ వచ్చిన తర్వాత కూడా. ఉమ్, ఎందుకంటే ఇవాళ మొత్తం కృష్ణానది మీద గా వాడుకున్నటువంటి నీళ్లు కేవలం 110 టీఎంసీలే నాగార్జున సాగర్ లిఫ్ట్ కెనాల్ ద్వారా. నాగార్జున సాగర్ రైట్ కెనాల్ 130 టీఎంసీలు ఆంధ్ర వాడుకుంటుంది. లిఫ్ట్ కెనాల్ 130 టీఎంసీలో 70 టీఎంసీలు నల్గొండ జిల్లా, 40 టీఎంసీలు ఖమ్మం జిల్లా, 110 పోతే మరొక 20 టీఎంసీలు కృష్ణా గోదావరి జిల్లాలకే పోతున్నాయి. ఈ 110 టీఎంసీలుకి సెక్యూరిటీ తప్ప మిగతా అన్ని ఇందిరా ప్రియదర్శిని అసలు నిల్వ చేసేదే 10 టీఎంసీల కెపాసిటీ. తర్వాత శ్రీశైలం లిఫ్ట్ కెనాల్ ద్వారా కొంత 30 టీఎంసీలు అనుకున్నారు, ఏదో మినిమం వాడుకుంటున్నారు హైదరాబాద్ నీళ్లు. అంతా కలిస్తే కూడా ఒక 150 టీఎంసీ లోపే. మనం ఆఖరికి కేసీఆర్ తప్పుడు సంతకం చేసిండు 299 టీఎంసీలు అంటే అవి కూడా వాడుకునే స్థితులు లేవు. ఇంత అన్యాయం జరుగుతుంది. రెండవది, తెలంగాణలో 69% క్యాచ్మెంట్ ఏరియా ఉంది కృష్ణా జిల్లా. ఈ 69 క్యాచ్మెంట్ ఏరియాలో దరిదాపు ఆ శాతంలో నీళ్లు రావాల్సింది ఇవాళ 811 టీఎంసీలో 299 టీఎంసీలకే సంతకం పెట్టారు. 69 క్యాచ్మెంట్ ఏరియా క్యాచ్మెంట్ ఏరియాకు 299 టీఎంసీ లేనిది మరి మిగతా 31 దరిదాపు ఒక 31 క్యాచ్మెంట్ ఏరియా ఉన్నదానికి 811 290 పోతే దరిదాపు 510 టీఎంసీలు ఆంధ్ర ప్రాంతానికి ఏమిటన్నది ఈ కేటాయింపులు ఏమిటో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, ఆ 31లో కూడా 19% క్యాచ్మెంట్ ఏరియా రాయలసీమని ఉంది. ఆంధ్ర నుంచి ఉన్నటువంటి 31లో 19 పోతే మిగిలినటువంటి 12% ఆంధ్ర క్యాచ్మెంట్ ఏరియా దరిదాపు లేదు. కానీ ఇవాళ ప్రకాశం బ్యారేజ్ ద్వారా మనం కేటాయింపులు 110 టీఎంసీ అన్నారు, 180 టీఎంసీలు వాడుకుంటున్నారు అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు, అప్పుడప్పుడు వస్తున్నటువంటి వార్తలు. తర్వాత రైట్ కెనాల్ ద్వారా, సాగర్ రైట్ కెనాల్ ద్వారా 130 టీఎంసీలు కూడా రాయలసీమకు పెద్ద ప్రయోజనం లేదు, కోస్తాంధ్రే వాడుకుంటుంది. కాబట్టి 12% క్యాచ్మెంట్ ఏరియా ఆంధ్ర ప్రాంతం అంత పెద్ద ఎత్తున వాడుకుంటుంటే అవతల రాయలసీమకు అన్యాయమే, యువత తెలంగాణకు మరీ అన్యాయం. ఇప్పుడు రాయలసీమ ఆంధ్రప్రదేశ్ కలిసే ఉంది కాబట్టి మనం మొత్తం లెక్కేస్తే కూడా దుస్థితి ఇది. 299 టీఎంసీలు, 510 టీఎంసీలు, ఇటువంటి దుస్థితి కొనసాగుతుంది. ఇక గత మరి నీళ్లు మొత్తం వాళ్ళే వాడుకుంటున్నారని ప్రత్యేక తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత మనకున్నటువంటి కేటాయింపుల ప్రకారం ఉన్నటువంటివి కూడా వాడుకోలేదు. కాళేశ్వరం ఫెయిల్యూర్ తోటి అదనంగా దరిదాపు ఒక 17 లక్షల ఎకరాలు అన్నారు. దరిదాపు 230 టీఎంసీలు కూడా ఎత్తిపోస్తుంది. అరౌండ్ 170 టీఎంసీలు ఇరిగేషన్కు, ఒక 30 టీఎంసీ హైదరాబాద్ ఇండస్ట్రీస్కు, ఒక 16 టీఎంసీలు హైదరాబాద్ వాటర్కు, ఇండస్ట్రీస్కు, వీటన్నిటి లెక్కేశారు. కానీ విడుదలైన తర్వాత 2 ఏళ్ళు నడిచిన తర్వాత కూడా అంత కలిపి ఎత్తిపోసింది 200 టీఎంసీ లోపే. కాబట్టి డిజైన్ లోపం అనేది ఇప్పుడు చర్చించే అంశం కాదు. ఆ ప్రాజెక్టు కడుతున్నప్పుడు చాలా చర్చలు జరిగాయి, చాలా చర్చలు చేశాం. కానీ తర్వాత ఫెయిల్యూర్ తర్వాత కూడా ఇవాళ తెలంగాణ బాగా నష్టపోయింది. 2 విధాలు నష్టపోయింది. ఒకవైపు ఏమో ఇరిగేషన్ లేకపోవటం, అసలు మనం ఇండియానే షేక్ చేసేవాళ్ళం. ఇప్పుడు గత 12.5 ఏళ్లుగా యాక్చువల్గా కేసీఆర్ చెప్పింది అదే, కేసీఆర్ చెప్పింది మొదలుపెట్టింది అయితే అదే. కృష్ణా మీద ఉన్న ప్రాజెక్టులు తర్వాత ఈ కాళేశ్వరం గనక పూర్తి చేసుకుని ఉంటే ఇవాళ మనం 2.5% జనాభా దేశంలో 28 మిలియన్ టన్నులు, ఖరీఫ్ రబీ కలిపి 28 మిలియన్ టన్నులు పండిస్తున్నాం. దేశవ్యాప్తంగా 340 మిలియన్ టన్నుల 28 మిలియన్ టన్నులు అంటే దరిదాపు 2.5% జనాభా ఉన్న తెలంగాణ నుంచి 8-9% ఆహార ధాన్యాలు ఉత్పత్తి చేస్తున్నాం. ఈ ప్రాజెక్టు పూర్తయి మరొక 25 లక్షలు లేదా 20 లక్షల ఎకరాలు సాగయి ఉంటే దరిదాపు 35 మిలియన్ టన్నులు చేరుకునేది. దేశం మొత్తం మన వైపు చూడాల్సి వచ్చేది, తెలంగాణ ఏం చేస్తే ఎంత ఉత్పత్తి చేస్తున్నారు. కానీ వాళ్ళ 12.5 ఏళ్ల సంధి ఇది ఎక్కడేసింది, సగమేం ఫెయిల్యూర్స్, సగమేం పర్సెప్షన్ అంటే సమగ్ర దృక్పథం లేకపోవటం. దక్షిణ తెలంగాణ మొత్తం కూడా ఏవి పూర్తిగా పోవటం అటువంటిది ఇది పెద్ద సమస్యగా మారింది ఇవాళ. కాబట్టి సత్యం గారు, నీళ్ల విషయంలో మాకు పూర్తి స్పష్టత ఉందని ముఖ్యమంత్రి అంటున్నారు. అలాగే మీరు అన్నట్టు ఆంధ్రప్రదేశ్తో ఉన్న ఇబ్బందులో లేకపోతే కేటాయింపుల వ్యవహారంలోనూ క్లారిటీ తెచ్చుకుంటాం అంటున్నారు. మహారాష్ట్ర విషయం సరే, బీజేపీ నేతలే దాన్ని మీడియేషన్ చెయ్యాలి అని. సో ఇక్కడ ముఖ్యమంత్రి
ఒకటి కాన్ఫిడెంట్గా చెప్తోంది ఈ హయాంలో 2.5 ఏళ్లలో పెండింగ్ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేస్తామని. ఇస్ ఇట్ పాసిబుల్ అండి? ఇప్పుడు సాధారణంగా ఇరిగేషన్కు తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి ఇరిగేషన్కు బడ్జెట్ పెరుగుతుంటే అదే నిష్పత్తిలో పెరుగుతుంది. అవును. అరౌండ్ 20 నుంచి 25 వేల కోట్ల మధ్య ఇరిగేషన్ కేటాయింపు చేస్తారు. ఈ 2.5 ఏళ్లలో ఎంత కేటాయింపు చేయగలరు? ఒక 50,000 కోట్లు లేదా ఒక 60,000 కోట్లు కేటాయిస్తారు. 60,000 కోట్లు కేటాయిస్తే కావు. కాబట్టి దీనికి మళ్ళీ ఏం కావాలి? బయట నుంచి లోన్లు అప్లై చేయాలి. ఇప్పుడు కాళేశ్వరం కార్పొరేషన్ పెట్టేట్లయితే 80,000 కోట్లు తీసుకొచ్చి బడ్జెట్లో కేటాయించింది ఒక 20,000 కోట్లు పెట్టి 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిరు. అట్లాగే ఇప్పుడు కృష్ణా ఉన్నటువంటి ఈ ప్రాజెక్టులు మొత్తం దరిదాపు 6 డజన్ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ 6 డజన్ ప్రాజెక్టు కూడా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ ఏజెన్సీలకు పోతారా, నేషనల్ లెవెల్ కన్సార్టియంలకు పోతారా, పోయి పూర్తి చేయాల్సి వస్తుంది. తర్వాత రెండవది, ఇంతకుముందు మన మిత్రుడు మాధవతి రాజు చెప్పినట్టుగా భూసేకరణ అనేటువంటిది చాలా సమస్య. ఇప్పుడు భూముల విలువ పెరుగుతూ ఉంటే రైతుల నుంచి నెగిటివిటీ పెరుగుతుంది వాళ్ళ భూములు పోగొట్టుకోవటానికి. తర్వాత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి తెలుసా అండి?